హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అత్తాకోడళ్ళ గొడవ. రాధకు కొత్తగా పెళ్ళయింది. కొన్ని రోజుల కాపురం తర్వాత అత్త మీద కోపం పెరిగిపోయింది రాధకు. ప్రతి పని తనకే చెబుతుందని, తన భర్తకు తనకు మధ్య చిచ్చు పెడుతుందని, తనకు తక్కువ చేసి చూస్తుందని, ఇలా రకరకాల కారణాలతో అత్తను చూస్తేనే చంపేయాలన్నంత కోపాన్ని పెంచుకుంది కొత్త పెళ్లి కూతురు. ఒకసారి అత్తాకోడళ్ల మధ్య పెద్ద గొడవ అయ్యింది. తన భర్త కూడా అత్తకే సపోర్ట్ చేయటంతో పుట్టింటికి వచ్చింది రాధ. ఇంటికొచ్చిన రాధ తండ్రితో, నాన్న, మా అత్తను చంపాలి, దానికోసం ఏదైనా ఉపాయం చెప్పు అన్నది. అదేంటమ్మా, నీ ఆలోచన తప్పు, ఇలా చేయకూడదని తండ్రి వారించినప్పటికీ చెబుతావా లేదా నన్ను చచ్చిపోమంటావా అంది. కూతురి ఆవేశాన్ని అర్థం చేసుకున్న తండ్రి, సరే ఇదిగో ఈ పౌడర్ రోజు మీ అత్త తినే అన్నంలో కొంచెం కొంచెం కలుపుతూ పో, ఇది విషం కాబట్టి కొన్ని రోజుల తర్వాత మీ అత్త చనిపోతుంది, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండవచ్చు అని తన తయారు చేసిన పౌడర్ ప్యాకెట్ని కూతురికిస్తాడు తండ్రి. కానీ ఓ షరతు, ఈ విషయం ఎవ్వరికీ తెలియొద్దు, అంతకు మించి మీ అత్తతో నువ్వు చాలా ప్రేమగా ఉండాలి, లేదంటే నిన్ను అనుమానిస్తుంది. కూతుర్ని అత్తారింటికి పంపిస్తాడు తండ్రి. మెట్టినింటికొచ్చిన కోడలిలో చాలా మార్పు కనిపిస్తుంది అత్తకు. అన్ని పనులు తానే చేయటంతో, ఇంట్లో ఎవరికి ఏం అవసరం వచ్చినా తానే చేయటంతో కోడల్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది అత్త. కోడలు మాత్రం తన పని తాను కానిస్తూనే ఉంది. అత్తకు పెట్టే అన్నంలో తన తండ్రి ఇచ్చిన పౌడర్ను కలుపుతూనే ఉంది. ఇలా 2-3 నెలలు గడిచాక అత్తాకోడళ్ళ మధ్య అనుబంధం పెరిగిపోయింది. ఓ రోజు హుటాహుటిన తండ్రి దగ్గరికి వెళ్ళింది కూతురు. నాన్న, విషానికి ఏదైనా విరుగుడు ఉంటే ఇవ్వండి. మా అత్త చాలా మంచిది, నన్ను కూతురు కంటే ఎక్కువ చూసుకుంటుంది, ఆమె బతికి ఉండాలి, ఏదైనా చెయ్యండి. మీరిచ్చిన పౌడర్ను నా చేతులతో నేనే రోజు కొంత అన్నంలో కలిపి ఇచ్చాను. నా చేతులారా తల్లి లాంటి అత్తను చంపుకోను, ఏదైనా చేయమనండి అంటూ ఏడుస్తూ తండ్రి కాళ్ల మీద పడింది కూతురు. దానికి ఆ తండ్రి, పిచ్చిదానా, నువ్వు ఆవేశంలో అన్నావని నేనెలా విషమిస్తానమ్మా, నేనిచ్చింది బలానికి సంబంధించిన పౌడర్. కొత్త కదా, నువ్వు అడ్జస్ట్ అవ్వటానికి టైం పడుతుందని నాకు తెలుసు, అందుకే అలా చేశానని చెబుతాడు తండ్రి. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.